విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను తమిళనాడు తరహాలో కాపాడాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అసెంబ్లీలో ఎర్రమట్టి దిబ్బలపై చర్చించాలన్నారు. ఎన్నికల ముందు ఉన్న ఆవేశాన్ని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపించారని కోరారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి కాపాడాలి విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి కాపాడాలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటించాలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటించాలి జియో ఫైనాన్షియల్ ట్యాగ్ వెంటనే జీపీఆర్ఎస్ ట్యాగ్ వేసి రక్షణ కల్పించాలి విశాఖ ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి విశాఖ ఎర్రమట్టి దిబ్బలపై పవన్ కళ్యాణ్ స్పందించాలి ఎర్రమట్టి దిబ్బలపై పవన్ కళ్యాణ్ స్పందించాలి పర్యావరణం కాపాడాలి విఫలమవుతున్న ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి ఎర్రమట్టి దిబ్బలపై శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయాలి. విశాఖ ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి విశాఖ ఎర్రమట్టి దిబ్బలపై శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయాలి. విశాఖ ఎర్రమట్టి దిబ్బలపై శాసనసభలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయాలి. విశాఖ ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి తమిళనాడు తరహాలో ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి శ్రీలంక తరహాలో ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి తమిళనాడు తరహా ఎర్రమట్టి దిబ్బలపై పవన్ కళ్యాణ్ శాసనసభలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఎర్రమట్టి దిబ్బలపై శాసనసభలో చర్చించాలి. విశాఖ ఎర్రమట్టి దిబ్బలపై శాసనసభలో చర్చించాలి. విశాఖ ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకుందాం. విశాఖలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలని కాపాడాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నం వచ్చి 10 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎర్రమట్టి దిబ్బలని అన్యాక్రాంతానికి గురవుతూ ఉన్నాయి. దీన్ని బఫర్ జోన్గా ప్రకటించలేదు, దీన్ని కనీసం కాపాడట్లేదు. వైసీపీ సర్కారు అన్యాయం చేస్తుందని చెప్పి ఆయన మాట్లాడి అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజున శాసనసభలో 10 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం శాసనసభలోనే ఉన్నారు. మరి ఆనాడే ఆయన 48 గంటల్లోగా డెడ్లైన్ విధించి ప్రభుత్వం ఎర్రమట్టి దిబ్బల మీద కాపాడాలని కోరారు. ఆసియాలోనే మొత్తం 3 ప్రాంతాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయండి. ఒకటి విశాఖపట్నం భీమిల్లో ఉన్నాయి, 2 తమిళనాడులో ఉన్న రెడ్ శాండిల్స్ ఇది అక్కడ మాత్రం చక్కగా కాపాడబడతా ఉన్నాయి, 3 శ్రీలంకలో ఉన్న ప్రాంతంలో కాపాడబడుతున్నాయి. అంటే విషయం ఏంటంటే శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఉంది, ఎర్రమట్టి దెబ్బలకి సంక్షోభం లేదు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఉంది, ఎర్రమట్టి దెబ్బలకి సంక్షోభం లేదు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం లేదు, ఎర్రమట్టి దెబ్బలకి సంక్షోభం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, మరి ఎందుకు సభలో స్పీకర్ గారు మాట్లాడట్లేదా, సమయం ఇవ్వట్లేదా? ఇవాళ మన భీమిలి ఎమ్మెల్యే గారు అన్నగారు గంటా శ్రీనివాస గారు మాట్లాడారు. భీమిలికి సంబంధించి టూరిజం కానీ సాఫ్ట్వేర్ కంపెనీల గురించి మాట్లాడారు, సంతోషం. మరి వివాదాస్పదం అవుతున్న ఎర్రమట్టి దెబ్బలని కాపాడగలరా లేదా? మరి ఆ వాళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని మాటలు చెప్పారు, ఇవాళ వైసీపీ సభలో లేదు, కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పక్షాలు అసలు అక్కడే అవకాశం లేదు. మరి ఇప్పటికైనా సరే విశాఖ ఎర్రమట్టి దెబ్బల మీద శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయండి. మేము బఫర్ జోన్గా దాన్ని కేటాయిస్తున్నాము, కాపాడుతాము, హార్టికల్చర్గా మేము జియో ట్యాగింగ్ చేస్తాము అన్న ఒక మాట చెప్పట్లా. అక్కడేమో అన్యాక్రాంతం జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతోంది. మీరు పర్యావరణ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పటికన్నా విశాఖ ఎర్రమట్టి దెబ్బల మీద శాసనసభలో స్పష్టమైన వైఖరి ప్రకటించండి. లేదంటే ప్రజా సంఘాలుగా మా కార్యక్రమాలు కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లే సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు.